హలో ఇయర్స్ ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే కథను చూద్దాం. 3వ శతాబ్దంలో క్లాడియస్ చక్రవర్తి రోమన్లందరినీ 12 మంది దేవుళ్లను పూజించాలని ఆదేశించారు. ఆ సమయంలో క్రైస్తవ మతాన్ని బోధించడం నిషేధం. క్రైస్తవుల్లో సంభాషించినా కూడా మరణశిక్ష విధించేవారు. అలాంటి సమయంలో సెయింట్ వాలంటైన్ అనే పూజారి క్రైస్తవ మతాన్ని బోధించడం ప్రారంభించారు. అప్పటి రోమన్ చక్రవర్తి క్లాడియస్ వాలంటైన్ ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో అతన్ని జైల్లో పెట్టారు. వాలంటైన్ చాలా మందితో అక్రమ సంబంధం ఉందని ఆరోపించి జైల్లో వేధించారు. జైల్లో ఉన్నప్పటికీ వాలంటీర్ నుంచి పనులు చేస్తూ ఉండేవారు. అక్కడ జైలర్ కుమార్తె స్వస్థపరిచారు. జైల్లో ఉన్నప్పటికీ వాలంటీర్ను ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో జైలర్ కుమార్తె జూలియా వాలంటీర్ ప్రేమలో పడిందని చెప్తారు. ఆమె వాలంటీర్ని కలవడానికి ఒకసారి చూడాలని అనుకుంటుంది. జూలియర్ అతన్ని చూడడానికి జైలుకి వెళ్ళింది, కానీ ఆమెను అతన్ని చూడనివ్వలేకపోయారు. అప్పటికే క్రూరమైన చక్రవర్తి అతనికి మరణశిక్ష విధించారు. ఆయన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న వాలంటీర్ను జైలు అధికారి ఉరితీశారు. తన ప్రేమించిన వాడు చనిపోయారని తెలుసుకున్న జూలియట్ సెయింట్ వాలంటీర్ సమాధి దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రేమించిన వాడిని ఒక్కసారి కూడా చూడలేకపోయింది. ప్రతిరోజు వాలంటీర్ సమాధి దగ్గర గులాబీ పువ్వులు పెట్టి కాసేపు అక్కడే ఉండి రావడం అలవాటు చేసుకుంది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అతని మరణం జ్ఞాపకార్థంగా ఈ రోజున వ్యాలంటైన్స్ డేగా జరుపుకోవడం జరిగింది. చూశారు కదండి అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారని. వ్యాలంటైన్స్ డే అనేది ఒక మనిషి ఇంకొక మనిషి మీద పెట్టుకున్న నమ్మకం, ధైర్యం, ఏది ఏమైనా నేను నీకున్నాననే ధైర్యం నా దృష్టిలో అయితే. థ్యాంక్స్ ఎవరీవన్, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే హిస్టరీ గురించి చెప్పానని తప్పుగా అనుకోకండి, ప్రతిదీ తెలుసుకోవాలి కాబట్టి చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఎవ్రీవన్. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.